అన్న నమస్తేనే. నమస్కారం సార్. ఏం పేరు? నా పేరు వై రాములు సార్. వై రాములు గారు ఏం చేస్తుంటారు? రాములు గారు మాది పెయింటింగ్ వర్క్ నడుస్తుంటుంది సార్. ఎక్కడ ఉంటారు మీరు? మేము ఎక్కడ సీతారాంపేట ఉంటాం సార్. తాండూరు కిందికి వస్తారా? తాండూరు వార్డ్ నంబర్ 19. వార్డ్ నెంబర్ 19. ఇప్పుడు చేవెళ్ళ పార్లమెంటే కదా? అవును సార్. ఓకే అన్న, మరి ఇప్పుడు తెలంగాణ అంతటా పార్లమెంట్ ఎన్నికల హడావిడి అయితే మొదలైంది, తెలిసిందే కదా. సో మరి ఎట్లా ఉంది మరి చేవెళ్ళ పరిస్థితి చూసుకుంటే ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితులు? ఇక్కడ పరిస్థితులు కాంగ్రెస్ గెలిపేయాలనే ఉన్నది ఇక్కడ. రంజిత్ రెడ్డి మొత్తానికి బీజేపీ 10 నుండి ఏం చేయలే జనాలకు. 15 నుండి కేసీఆర్ ఏం చేయలే. నిరుద్యోగుల మొత్తం నిరుద్యోగుల అన్యాయం చేయండి. రోడ్ల మీద తాగి తందనాడు పిల్లలు. అదే మళ్ళీ తాగుండి పనుకోండి అని గంజాయి అది గల్లీకో వైన్స్ అయిపోయింది. హాస్పిటల్ కాకుండా మొత్తం ఏడవో ఒక దుకాణంలో షాప్ దొరుకుతుంది. మందు తాగాలే పండుకుని. దవాఖానాలు తక్కువ, వైన్స్లు ఎక్కువ అయిపోయింది. దవాఖానాలు తక్కువ, వైన్స్లు ఎక్కువ అయిపోయింది. తాగాలే పండాలి. చదువుకున్నాడు ఎవడు రోడ్ల మీద తిరగాలి అంతే. జాబులు లేవు, మన లేవు. పిల్లలంతా పాడైపోయారు. కేసీఆర్ ఏమో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిన, నేను 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన తెలంగాణలో. పోస్ట్ ఇవ్వలేదు సార్ ఇంతవరకు. ఒక్క అటెండర్ పోస్ట్ ఇవ్వలే. నేను నా బిడ్డ కొరకు తిరిగిన ఒక పోస్ట్ కూడా ఇవ్వలే. రైతుల పరిస్థితి ఎట్లా ఉంది బాబాయ్ మరి ఇక్కడ? రైతులంతా బాగానే ఉన్నారు. రైతులు ఏమి అడగలేరు. వచ్చి మాకు ఇది అప్ప అది అప్ప అని అడగలేరు. ఈయననే అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పి ఆయన చేసిన లెక్కలే ఇవన్నీ 2 నెలల మీదకి వచ్చిండ్రు. ఖజానా అంతా కాల్ చేసి పోయినరు. ఆ అప్పుల రాష్ట్రం అయిపోయింది. ఏం చేస్తాం ఇప్పుడు? ఎవడు భరిస్తాడు? పబ్లికే భరించాలి మళ్ళా. అంతే మళ్ళీ కుండలని కాల్ చేసిపోయిండు. వాటిని భర్తీ చేయాలంటే ఏం చేయాలి? పబ్లిక్ని మళ్ళీ రేట్లు పెంచాలి, పబ్లిక్తో తీసుకోవాలి. అటు ఇటు చేసి పబ్లిక్ ఇబ్బంది పడతారు. పబ్లిక్ మీదనే పడుతుంది మళ్ళీ అంతా రోడ్ల మీద. సెంట్రల్ లోనేమో మోడీ గవర్నమెంట్ ఉంది, అది కూడా 10 సంవత్సరాలు పాలించింది. కేసీఆర్ లెక్క ఇప్పుడు కేసీఆర్ లెక్క మోడీ కూడా 10 సంవత్సరాలు పాలిస్తున్నాడు. మరి ఇక్కడ కేసీఆర్ ఓడిపోయాడు. మరి సెంట్రల్ ఈసారి మోడీ మళ్ళీ వస్తాడా, మనం ఓడిపోతాడు ఈసారి అంతే. ఎందుకుగాను రామ్ మందిర్ పెట్టుకొని మందిరి కట్టినా అది కట్టినా అని చెప్పి ఆయన వస్తున్నాడు. జనాలకు చేసింది లేదు, పోయింది లేదు, ఒరిగింది లేదు. ఏం చేసిండు ఆయన? అంతే. ఇక రామ మందిరం కట్టించి నేను చరిత్ర సృష్టించినాను మోడీ అంటున్నాడు. ఏం రామ మందిర్ మస్తు కడతారు, మంది కూడా కడతారు. ఇక్కడ గుళ్ళు కడతలే, రామనంతా కడతలేమా? మనం కూడా ఇంత చందాలు వేసుకొని కట్టుకుంటున్నాం గల్లీలో కానీ ఏమైనా కానీ కట్టుకుంటాం. మోడీ అప్పుడు మనకు ఏమన్నాడు, వచ్చిన తర్వాత బ్లాక్ మనీ అంతా తెచ్చి ప్రతి అకౌంట్లో 15 లక్షలు 15 వేలు వేస్తా అన్నాడు. వేసిండా? వేయలేదు సార్. అవన్నీ జూటామండలు అన్నీ వేసి ఖాతాలు తెరిపించి జనాలను అంతా పరిశాన్ చేసి బ్యాంకుల పొంటి తిరిగి ఆడపిల్లలంతా పరిశాన్ అయిపోయినరు. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం చూద్దామని అనుకుంటున్నారు జనాలు. దాన్ని ఒకసారి చూద్దామంటున్నారు. 10 ఏళ్ళు అయితే ఇద్దరు ఫెయిల్ అయిపోయినారు, స్టేట్లా సెంటర్లా. ఖతం అయిపోయింది. తెలంగాణలోనే 17 స్థానాలు ఉన్నాయి మొత్తం, ఏది ఎంపీ సీట్లు. సో మరి ఎన్ని గెలవచ్చు అంటారు కాంగ్రెస్ పార్టీ? 14-15 గెలవచ్చు. అందులో చేవెళ్ళ ఉంటుందా? చేవెళ్ళ ఉంటుంది, పక్కా ఉంటుంది. చేవెళ్ళ ఉంటుంది, మల్కాజ్గిరి ఉంటుంది, పక్కా ఉంటుంది. కానీ మరి అంటే పోటీ విషయంలో చూసుకుంటే ముగ్గురు గట్టి లీడర్లు, ఎవరు అటు విశ్వేశ్వర రెడ్డి కానీ, ఇటు రంజిత్ రెడ్డి కానీ, అటు కాసాని జ్ఞానేశ్వర్. 5 ఏళ్ళు చేసి ఏమి చేయలేడు. ఇంతకు మొదలు టీఆర్ఎస్లో ఉన్నాడు ఆయన. ఫస్ట్లా గవర్నమెంట్ గెలిచిండు. ఆయన 5 ఏళ్ళ నుండి ఏమీ చేయలేడు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లో పోయిండు. ఇక్కడ రోహిత్ రెడ్డిని గెలిపించిండు. ఆయన ఏం చేయలేడు అంతా. ఇక ఈయన ఏం చేస్తాడు? రోహిత్ రెడ్డి దాంట్లోనే పోయిండు గెలిపించినాక. ఆయననే గెలిపించిండు కొండేశ్వర రెడ్డి దిగి. మళ్ళీ ఈయన కూడా ఏం చేస్తాడు? ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు పంజా కట్టుకొని తిరుగుతున్నాడు. మెజారిటీ ఎంత రావచ్చు మరి మీ రంజిత్ రెడ్డికి? రంజిత్ రెడ్డిగా 30-40 దగ్గర రావచ్చు మా నియోజకవర్గం తాండూరు నుంచి. బాగానే ఉంది ఇక్కడ క్యాడర్, కాంగ్రెస్ క్యాడర్ బాగానే ఉంది. ఏ విలేజ్ ఉన్నది క్యాడర్ పెరిగిపోయింది. బీఆర్ఎస్ ఏం లేకుండా పోతుంది. రైట్ బాబాయ్, థ్యాంక్ యూ.